ప్రారబ్ధ కర్మలు అని అంటారు. ఇప్పుడు మీరు కూడా అన్నారు దాన్ని. ఎలా అంటే మనం గత జన్మల నుంచి తెచ్చుకున్నవి అనుభవించాలండి. అంటే అసలు ప్రారబ్ధ కర్మ అంటే మనం మళ్ళీ ఈ జన్మ చాలించి వెళ్ళేటప్పటికల్లా కర్మనాశనం చేసుకోవడం, కర్మ లేకుండా చేసుకోవడం అసలు సాధ్యమయ్యేదేనా? కర్మలు లేకుండా మాత్రం జరగదు స్వామి. ఇందాక చెప్పుకున్నాం, భూమి మీదకి రావడమే కర్మ చేయడానికి. కర్మ చేయకుండా ఏ ఆత్మ ఉండలేదు. మనన గమనాలు ఆత్మకి ఉంటాయి, పశుపక్షాదులకి ఉంటాయి, కానీ తెలియదు మనన గమనం. మననం అంటే అర్థం ఏమిటి? నీలో ఉన్న ఆలోచన ఏమిటి అన్నది తెలిసేది మానవ జీవనమే. పశుపక్షాదులకి నా ఆలోచన ఏంటి, ఆలోచన ఉంది తెలియదు. అలా గమనము, నిర్ణయ శక్తి తెలియదు. దానికి ఒక రకమైన పెట్టేశాడు. బుసలు పెట్టడము అంటే ఇంకా దాని ఒక విధి. బుసలు పెట్టాలా వద్దా అన్నది మనకు తెలుసు, అవునా కాదా? బుసలు పెడితే నా కోపమే నాకు శత్రువు అవుతుంది. అది ఎదట వాళ్ళ మీద మనం వైబ్రేట్ కోపంతో బుసలు కొడుతున్నాను, అది నాకే తిరిగి వస్తుందన్నది మనకు తెలుసు. ఆ జంతువులు తెలియదు కదా, దాని నైజం అటువంటిది. ప్రారబ్ధ కర్మ అన్నది నెగిటివ్ అయినా పాజిటివ్ అయినా ఏ ఆలోచనతో ఉన్నా కర్మ కర్మే, అది ప్రారబ్ధమే, మనకు వచ్చిందే. ప్రారబ్ధం అంటే ఏంటి? మన దకలు పడిపోయింది, మనం అనుభవించేసాం. చూసారా, మనం అనుభవించిందే ప్రారబ్ధం. మరి ఆ అనుభవించిన తర్వాత ఆ ప్రారబ్ధం మరి నువ్వు డిస్కనెక్ట్ చేయాలని అడుగుతున్నారు మీరు. ఎలాగవుతుంది స్వామి? ఇప్పుడు నీ భావాలు ప్రస్ఫుటమైపోయాయి, అంటే మళ్ళీ వచ్చే జన్మకి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. నిర్ణయశక్తి ప్రస్ఫుటం అయిపోయింది, కర్మ జరిగిపోయింది. మరి నెక్స్ట్ జన్మలో అది ఆ శేషార్థం మనం ఇందాక చెప్పుకున్నాం కదా, పట్టుకెళ్ళి అనుభవించాలి కదా స్వామి. అనుభవించడానికి వీల్లేదు, నువ్వు ఎవరిలో లీనమైపోవు. అంటే ఈ జనన మరణ చక్రానికి ఇంకా జనన మరణ చక్రం అంటే ఏంటి? నువ్వు స్వయం చక్రధారివి, స్వదర్శన చక్రధారి. స్వయం దర్శించుకుంటూ ఈ చక్రములో, ఈ జీవన గమనములో నీ స్వరూపాన్ని నువ్వు దర్శించుకుంటూ, లేదు నీ స్వరూపం నీ తెలియక శరీరాన్ని దర్శించుకుంటూ, ఏది ఉన్నా ఈ చక్రంలో నువ్వు తిరుగుతూనే ఉంటావు. ఈ జనన మరణ చక్రంలోంచి బంధింపబడతావు తప్ప వేరే అవడానికి వీల్లేదు, వీల్లేదు, వీల్లేదు. ఎందుకు? భూమి మీదకి రావడమే భావాలతో వచ్చావు, నిర్ణయ శక్తితో వచ్చావు, కర్మ చేయడానికే వచ్చావు. అది గత జన్మలో శేషార్థము పరార్థము అనుభవించడానికి వచ్చిన తర్వాత అలాగే ఎన్ని వేల కోట్ల జన్మలెత్తినా ఈ ప్రారబ్ధమనే కర్మని అనుభవించాలి, అనుభవించాలి, అనుభవించాలి. అది డిస్కనెక్ట్ కాదు. స్వర్గజీవనము కూడా ప్రారబ్ధమే, నరక జీవనం కూడా ప్రారబ్ధమే. ఇక్కడ నరక జీవనం ప్రారబ్ధం కాదు, స్వర్గ జీవనం ప్రారబ్ధం కాదు అనడానికి వీల్లేదు. కానీ నువ్వు దేవతలా జీవించాలన్నా, సాధారణ మానవుడిగా జీవించాలన్నా అది ప్రారబ్ధమే, అది మనలోనే ఉంది. స్వర్గ జీవనం చేసుకుంటే జన్మ లేనట్టు. ఇక్కడ చూడండి, జన్మ లేకపోవడం అంటే జన్మ ఉంది, కానీ ఇక్కడ స్వయం ఆర్గన్స్తో నిత్యము ఆనందము, సంతోషము, ఆరోగ్యంతో ప్రేమ స్వరూపమే మమేకమై జీవిస్తడం అన్నది జన్మ లేనట్టు. చూసారా? ఇప్పుడు జన్మ నాకు వద్దని ఎందుకంటాడు వీడు? ఈ ఆత్మపురుషుడు, అమ్మమ్మ నేను పడ్డ కష్టాల వల్ల పడలేదు, ఈ కష్టాలు ఎందుకురా భగవంతుడా, నేను నీలోనే చెందిపోతాను అని మొర్ర పెట్టుకుంటూ ఉంటాడు వీడు. కానీ మొర్ర పెట్టుకున్నంత మాత్రాన్ని జన్మ లేకుండా చేసేస్తాడు అనుకున్నారేంటి? అసలు ఆ మొరలు అవి ఆలకించేవాడు లేడు. నీ మొర నువ్వే ఆలకించు. నీ జన్మలో పరంపర ఏంటి అన్నది నువ్వు తెలుసుకో. కర్మల ఫలితాన్ని మార్చుకో, నీ ఆలోచనలు మార్చుకో, నీ భావాలను మార్చుకో. మంచి మంచి ఆనందముతో సంతోషంతో జీవించాలనే కర్మ ఒకటి ఉంది. అంతా ప్రేమ స్వరూపమే, అంతా ఆనంద స్వరూపమే, అందరూ దేవతామూర్తులే, అందరూ పరమాత్మ స్వరూపమే. నేను అదే, నా మీద వాళ్ళు కోపపడడం కాదు, నా కోపమే అని మన జీవన విధానంలో మనం ఎప్పుడైతే జ్ఞాన ప్రకాశంతో జీవించగలుగుతామో అప్పుడు ప్రారబ్ధ కర్మ అదే స్వర్గ జీవనానికి మూలం. ఆ స్వర్గ జీవనం అంటే జన్మ లేనట్టు. ఇప్పుడు జన్మ లేనట్టు జీవనం అంటే అర్థం ఏంటి? నిత్యం ఆనందంగా ఉంటున్నాడు, ఇంకా జన్మ ఉంటేంటి లేదంటే వీడు ఆనందంగా లేడు, ఈ జన్మ నాకు వద్దంటాడు. చూసారా? అంచేత ప్రారబ్ధ కర్మ అనేది ఎక్కడికి పోదు, లీనమైపోతానన్నది మాత్రం ఈ సబ్జెక్ట్ ఉంది చూసారా, అది నా అనుభవాల్లో మాత్రము లీనమవడం అన్నది లేదు. నేను నా అనుభవం చెప్తున్నాను స్వామి. ఏదో మరి రాసుకున్నాం, చదువుకున్నాం,
వాళ్ళు రాసుకున్నారు. ఎవరు? మన పూర్వీకులు మన ఆత్మస్వరూపంతో అనుసంధానమై ఆ ఈశ్వరుడిని గ్రహిస్తూ మనన గమనాలతో ఏం జరుగుతుందో అనుభవాలు లిఖింపు చేశారు. మరి వారి అనుభవం వారిది. మనం చెప్పాను, మనం చెప్పేది ఏది మంచిదా ఏది చెడ్డదనేది ఎవరిని తప్పు పట్టకూడదు. ఇది మన సిద్ధాంతం. మీకు మొదట్లో స్ఫురించినటువంటి ప్రశ్నలకి సమాధానాలు దొరికినాయి గురుగారు? సమాధానము దొరికినట్టే అనిపిస్తుంది స్వామి. అంటే మీకు మొదట్లో సృష్టి అంటే ఏంటి, దొరికింది, సూర్యుడు ఎవరు, ఈ ఆకాశం ఏంటి, అవును, వీటికి మీరు సమాధానం దొరికింది. ఎందుకంటే నేను నమ్మకం ఎట్లా పెట్టుకున్నానంటే స్వామి, సృష్టి అంటే ఏమిటని ప్రశ్న వేశారు. సృష్టి అంటే ఏంటి? ఈ స్వయములోనే సృష్టి అంతా ఉంది, సృష్టిలోనే స్వయం ఆధారపడి ఉంది. అంటే స్వయం అంటే ఏంటి, సృష్టి అంటే ఏంటన్న ప్రశ్నకి సమాధానం ఏంటంటే, సృష్టి అంటే విశ్వం అంతా వస్తుంది స్వామి. విశ్వం అంటే నవగ్రహములు ఎక్కడి వరకైతే వ్యాపించి ఉందో దాని పేరు విశ్వం అండి, విశాలమైన స్వయం. అందులో ఆ విశాలమైన ఈ నవగ్రహములనే విశ్వమైన స్వయములో ఒక చైతన్యము రిలీజ్ అవుతుంది స్వామి. దాన్ని మనం సైన్స్ ద్వారాగా మనం చెప్పకూడదు, ఏదో చైతన్యము రిలీజ్ అవుతుంది. చైతన్యం అంటే అర్థం ఏమిటి? ఉనికి రిలీజ్ అవుతుంది. ఆ ఉనికి ఎక్కడి నుంచి వచ్చింది? ఆ చైతన్యం పరిచేది ఎవరు అంటే ఒక అవ్యక్తం. అదొక రకమైన అవ్యక్త శక్తి, పరమ చైతన్యం. ఆ పరమ చైతన్యము ఈ ఉనికి కలిపిన సముదాయమే సృష్టి. చూసారా, పరమ చైతన్యము ఉంది, ఈ సృష్టిలో వెదజల్లిన ఏదైతే ఉనికుందో ఈ రెండు కలిసి ఉండుటే సృష్టి. నా నమ్మకం, నా భావన. అయితే ఈ రెండు ఎలా కలిసి ఉన్నాయంటే, అణువులు పరమాణువులు ఉనికి ద్వారా వస్తుంది, పరమ చైతన్యము అవ్యక్తంగా ఉంది. ఈ ఉనికి అణువులు పరమాణువులో ఈ ఉనికి రెండు కలిపి ఒక బిగ్ బ్యాంగ్ జరిగి ఒక జీవకణములుగా పరిమాణం చెంది రూపాంతరం చెంది ఒక రూపం కింద తయారయ్యి ఈ వృక్ష సంపద, ఈ ఇవన్నీ మానవుల సంపద, ఈ క్రిమికీటకాల సంపద ఏర్పడింది. ఈ ఏర్పడడం వల్ల మూలమంతా ఈ పరమ చైతన్యము, ఈ యొక్క నవగ్రహముల ఉనికే మూలము. దానికి మూలం అదే, ఒక శక్తే. విశ్వ యూనివర్సల్ అని పేరు పెడతాము, గాడ్ అని పేరు పెడతాము, ఎన్ని పేర్లు పెట్టుకున్నా అది సృష్టి. ఆ సృష్టిలో అవ్యక్తమే. ఆ రూపాంతరం పర్వతాలు ఇవన్నీ ఏర్పడ్డాయి. అయితే ఇక్కడ దేవమానవాళి ఎలా వచ్చిందంటే, మనలో ఒక దైవమైన ఒక ప్రేరణ, ఒక అవ్యక్తమైన ప్రేరణ, ఈ అవ్యక్తమైన ప్రేరణ పరమ చైతన్యముతో అనుసంధానమై మానవాళి అవ్వచ్చు, ఏదవచ్చు, ఈ సృష్టికి ప్రాణశక్తిగా ప్రొడ్యూస్ అయింది. ప్రాణశక్తి అంటారు. ప్రాణం అంటే ఏంటి? వాయువుతో అనుసంధానమైనది. ఈ అణువులు పరమాణువులతో ఉనికి. చూసారా, ఈ రెండు కలిపితే ఏమవుతుందంటే ప్రాణము. ఈ ప్రాణశక్తి ఎప్పుడైతే ప్రస్ఫుటమవుతుందో ఈ కణముల్లో మళ్ళీ ప్రాణశక్తి ఉంది, చైతన్యం ఉంది. చూసారా, అంటే ఆ జీవపాశ్వము ప్రొడ్యూస్ అయింది. జీవపాశ్వం అంటే మనలో ఉన్న జీవకణం. జీవకణం అంటే అర్థం ఏమిటంటే, మన తల్లిదండ్రుల భావోద్వేగం వల్ల ఒక జీవకణముగా రూపాంతరం చెందుతుంది. ఒకటే జీవకణం, కొన్ని వేల జీవకణమాలు ప్రొడ్యూస్ అవుతాయి, కానీ ఆ జీవకణములన్నింటినీ సంహరిస్తాయి. లోపల ఉన్న యోనిలో, అండములో ఉన్నాయి. ఆఖరికి ఒకటి జయిస్తుంది, మిగిలిపోతుంది. అది మేరుదండముగా ప్రస్ఫుటం. మేరుదండం అంటే బ్రహ్మకపాలం. ఈ బ్రహ్మకపాలం వెన్నుపూసతో మూలాధారం వరకు వేరుదండము ఇలాగా పాములాగా ఆకారం ఉంటుంది. అది జీవపాశ్వం. అప్పుడు ఇదేమవుతుందంటే, ఈ బ్రహ్మకపాలము నుంచి మేరుదండముగా ఏర్పడి ఇప్పుడు వెన్నుబాముగా తయారయ్యి దానికి మనన గ్రహణాలు ఉన్నాయి. బ్రహ్మకపాలానికి సృష్టి ఎక్కడి నుంచి వచ్చిందో దానికి తెలుసు. ఆ జీవకణానికి తన స్వరూపం ఏంటో తనకు తెలుసు. ఎక్కడి నుంచి నేను ఈ రూపాంతరం చెందానో దానికి తెలించేదంటే మరి అక్కడి నుంచి వచ్చిన మూలమే కదా స్వామి. సృష్టిలోంచి వచ్చిన మూలము, సృష్టి తనకు రహస్యాలు తెలుసు.
ఈ మన పూర్వీకులు అలా గ్రహించారు. తన స్వరూపాన్ని గ్రహించడానికి కారణం బ్రహ్మకపాలంలో ఒక అద్భుతమైన శక్తి ఉంది, రిసీవింగ్ పవర్. అది సైన్స్ అనొచ్చు, ఇంకోటి అనొచ్చు. మన ఇక్కడ సాధనము అమెరికాలో మనకి ఎలాగైతే కనిపిస్తుందో అంతకంటే అద్భుతమైన మేధాశక్తి ఈ మేధస్సులో బ్రహ్మకపాలంలో ఉంది. తన యొక్క ఫార్ములా అంతా, ఆ ఫార్ములా ఎప్పుడైతే ఉందో ఈ జీవకణముగా తయారై కణములు అనేక కణములుగా దాని రూపాంతరంగా ఏర్పరచుకొని అవయవాలు ఏర్పరచుకోవడం, బయటికి రావడం, భావసరళని వెదజల్లడం, ఇవన్నీ ఫస్ట్ మానవాళికే ఒక శక్తి, అద్భుతం. ఆ తర్వాత ఇవన్నీ జంతుజాలములు, వృక్ష సంపద అది కూడా వచ్చాయి. ఈ సృష్టి ఏర్పడడానికి కారణం అదే. ఆ సృష్టికి మనకి చాలా సంబంధం ఉంది. ఆ సృష్టి వేరు, మనం వేరు కాదు. మనం అక్కడి నుంచే వచ్చాం, మళ్ళీ అక్కడికే చేరుకుంటూ ఉంటున్నాం, మళ్ళీ వస్తున్నాం, మళ్ళీ తిరిగి వెళ్తున్నాం. ఈ సృష్టిలో ఉన్న యథార్థ రహస్యం నాకు అనుభవం అవుతుంది.